దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా మనల్ని పిలుస్తారు. ఈడ కుర్మా అంటారు, పక్క కుర్బా అంటారు కర్ణాటకలో, మహారాష్ట్రలో దంగర్ అంటారు, రాజస్థాన్లో గవారియా అంటారు, మధ్యప్రదేశ్లో గడారియా అంటారు, యూపీలో గడారియా అంటారు, అదేవిధంగా బీహార్ యూపీ కలిపి పాల్ అంటారు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మీకు సోషల్ మీడియాలో ఒకసారి పాల్ సమాజ్ అని కొట్టండి, ఫైనల్ అయితే మీరు ఒక్కొక్క స్టేట్ల మనం చూడండి, మనం ఎంతకున్నాం వాస్తవానికి. నీకు కర్ణాటకలో కురుమోళ్ళు మొత్తం వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ఉంటారు, యూపీలో అట్లనే ఉంటారు, మధ్యప్రదేశ్ అట్లనే ఉంటారు. దయచేసి మీరు అవి కొట్టండి, షేర్ చేయండి. మీరు కూడా ఫేస్బుక్లో ఐడీలు కుర్మా వాయిస్ అని, కుర్మా సంఘటన అని రకరకాల పేర్లతోని కుర్మా అని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనం అందరం కూడా దాన్ని ముందరికి తీసుకపోతే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అన్నయ్య చెప్పిండు కుర్మా స్టిక్కర్స్ అని, బండి కంటేసినప్పుడు ఒక వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుండి. ఇంటికాడ ఒకవేళ ఏనన్నా నువ్వు బండి కంటే 7 అంటే 2 సెకండ్లు 4 సెకండ్లు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి, ఫేస్బుక్ లో పెట్టు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టు. నిన్ను చూసి ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ అట్లా చేస్తారు. ఇప్పుడు నేను ఒక డోర్ కొట్టి చేశాను, నేను ఎక్కడో కామారెడ్డి అని చేసాను, అట్లా చెప్తున్నా. ప్రతి కాడ ఈ రకంగా సోషల్ మీడియా వెరీ ఇంపార్టెంట్, దాని పవర్ని మనం వాడుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా మీరు కూడా దాన్ని స్ప్రెడ్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా యూత్ తీసుకోవాలి. మరి షెఫర్డ్ అనేది ఇప్పుడు అన్న చెప్తున్నాడు, ఇంటర్నేషనల్ వర్డ్. షెఫర్డ్ అంటే గొర్రెల కాపరి, ఇది మొత్తం ఉమ్మడి పదం. ఇది మన గొర్రె కాపర్లకు ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మనల్ని షెఫర్డ్ అంటారు. మన కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది రకరకాల పద్ధతులలో. ఇప్పుడు భారతదేశంలోనే రాష్ట్రానికి ఓ పేరు ఎట్లున్నదో అట్లా ప్రపంచవ్యాప్తంగా షెఫర్డ్ అంటారు. ఇప్పుడు దానికి కూడా పెద్ద ఆర్గనైజేషన్ అన్న వాళ్ళు నడుపుతా ఉన్నారు. ఇండియాలో కూడా షెఫర్డ్ అనే గొడుగు కిందికి మొత్తం అన్ని రాష్ట్రాలను తీసుకొచ్చి ఒక బ్రాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనం అవసరం అనుకుంటే షెఫర్డ్ అని కూడా మన పేరు చివరిలో పెట్టుకోవచ్చు. అందులో మొహమాటం లేదు, ప్రాబ్లం లేదు. దయచేసి అందరూ సోషల్ మీడియాను వాడండి. జై కుర్మా, కుర్మల్ని ఎస్టీలో చేర్చాలనేది కూడా మీకు ఎంత దోస్తే అంత మాట్లాడాలి, ఎందుకంటే ఇది దేశవ్యాప్త మూవ్మెంట్. జై కుర్మా.